హాయ్ ఎవరోన్ ప్రజెంట్ శేఖరన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రెగ్యులర్ గా ముర్రా జాతి గేదెలు, బన్నీ జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 24/7 365 డేస్ అమ్మకానికి ఉంటాయి. ఒకసారి అన్నాడు వివరాలు తెలుసుకున్నాము. ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయో మొత్తం గేదెల గురించి కూడా మనము తర్వాత అడిగి తెలుస్తాము. అని ఒకసారి వివరాలు చెప్పన్నా. నమస్తే అన్న, మనది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామం. బడ్ డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన దగ్గర 360 రోజులు ఎప్పుడు సప్లలో ఉంటాయి. మన దగ్గర రేటు విషయానికి వచ్చి 1,10,000 కానించి 1,60,000 వరకు ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, ఏది ఫిక్స్ రేట్ ఉండదు, చూసుకొని మాట్లాడుకోవచ్చు. గ్రేడెడ్ ముర్రా అయితే 1,00,000లోకి వస్తుంది. ముర్రా కావాలంటే 1,10,000 కానీ పైన పెట్టుకోవాలి మనం. నెంబర్ 1 సరుకు ఉంటుంది మన దగ్గర. ఎవరు తీసుకున్నా మామూలుగా రూమ్ అరేంజ్మెంట్ అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాను. 2 రోజుల నుండి పాలు అవి పిండుకొని చూసుకొని తీసుకెళ్లొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎవరైనా వచ్చినా సరే డైరెక్ట్ గా వచ్చి మళ్ళీ మీరు ఫోన్ చేసి వాళ్ళ స్టేషన్ లో ఉన్నాను ఫోన్ చేసి వస్తే రిసీవ్ చేసుకుంటాం. మేము తీసుకొచ్చి రూమ్ లో పెట్టి మామూలు 2 పూట్ల పాలు తీసుకొని చూపిస్తాం. మన దగ్గర సేల్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. ఓకే అన్న, ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటన్నా? గ్రేడ్ ముర్రా అంటే పెద్ద కొమ్ములు ఉన్న గేదెలన్నీ గ్రేడ్ ముర్రానేనా? చెప్పండి. పెద్ద కొమ్ముల కింద ఉన్నాయన్ని గ్రేడెడ్ ముర్రా వస్తుంది. రౌండ్ షేప్ రింగ్ బుర్ర పావుల కోసం 2 రూపాయల కోసం రింగ్ ఉన్నాయి, గోడి బుర్ర వస్తుంది అన్న. దానికి దీనికి ఉన్న తేడా అది. చెప్పండి. కొంతమంది తెలియక పెద్ద కొమ్ములు ఉన్నది కూడా ముర్రా అంటే నమ్మేసి తీసుకుపోతున్నారు. అది కాదు, రింగ్ క్వాలిటీ ఉండాలండి. రింగ్ క్వాలిటీ దగ్గర రింగ్ ఉంటే మామూలుగా నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుంది రింగ్ బుర్ర. గేదె పేరు అది నెంబర్ 1 ముర్రా. ఓకే, హర్యానా ముర్రాకు ఆంధ్ర ముర్రాకు తేడా ఏంటి? హర్యానా ముర్రా గేదెలకు ఆంధ్ర ముర్రా గేదెకి అంటే ఏమైనా తేడా ఉంటుందా? బాగా తేడా ఏముందండి, ఓన్లీ క్లైమాక్స్ ఒకటే. క్లైమాక్స్ వల్ల ఇబ్బంది కానీ అంటే అక్కడ బ్రీడ్ మామూలుగా మనకి కొద్దిగా కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా ఉండి ఆ ఈతకి అంతంతలో ఉంటే మళ్ళీ ఈతకి మాత్రం డెవలప్మెంట్ బాగుంటుంది. అయితే ఆ బ్రీడ్ ఇంకా శమలు వచ్చాక ఇంకా ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ఉంటుందా. మామూలుగా ఒంగోలు ఉందంటే క్రాసింగ్ పొంగనూరు చేయించుకుంటున్నాం, మినిచర్ చేసుకుంటున్నాం. ఈ నాటావులు కూడా ఇలా చేయించుకుంటున్నాం. వీటిలో కూడా బ్రీడ్ జవరవారి కావాలంటే శమలు వస్తున్నాయి కదా ఎటు చెట్టు. ఇప్పుడు పేదోడు కావాలంటే పేదోడు పెట్టించుకుంటున్నాం. పిండ వచ్చేసినాయి కదా ఇండియాస్లో. ఇందువల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదన్న. అక్కడ నుంచి బ్రీడ్ మామూలుగా వస్తున్నాయి. 2 నెలలు 3 నెలల మీద మనం తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటే 2 నెలలు ఎలాగా తిండి తినమన్నాయి కొద్దిగా. అంటే మన మేత అలవాటు పడే వరకు మన మేత పడవు, తిండి అలవాటు పడవు. ఆ 2 నెలలు 3 నెలలు 4 నెలలు అనుకోండి, 2 నెలలు 3 నెలలు మన పాలు ఇవ్వవు కాబట్టి ఆ మేతలు అలా రన్నింగ్ అయిపోతాయి. అలాగా మన వాతావరణం సెట్ అవుతాయి. ఈ 4-5 నెలలు సెట్ అవుతాయి. ఆ సెట్ అయిన దాని మీద మనం తీసుకొచ్చి సేల్స్ చేసిన దాని మీద ఏంటంటే బయటకు వెళ్ళినా మన లోకల్ అంటే మన ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా సరే వాతావరణం సెట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 100 గేదెలు ఉన్నాయి అనుకోండి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇటు సైడ్ మొత్తం. దీంట్లో హర్యానా ముర్రా గేదెలు ఎన్ని ఉంటాయి, ఆంధ్ర ముర్రా గేదెలు ఎన్ని ఉంటాయి అంటే అప్రాక్సిమేట్ గా? బ్రీడ్ మాత్రం అందరూ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారన్న. అలా గ్రేడెడ్ కూడా మేపడానికి ఎవరు తీసుకుంటలేదు. 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చి దాన్ని ఎవరు వండిస్తలేదు. అలా ఒక్కొక్కరు గ్రౌండ్ ఉందంటే 10 వేసి 20 వేసి అలా రైతులు మేపిపోరు. అలా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటున్నారు, పాలు తాగుతున్నారు. మళ్ళీ తరుపు రాబోదు 1,00,000 1,10,000 అలా వస్తున్నాం. 3 నెలలు 4 నెలలు రాబోదు 1,00,000 రూపాయలు ఇంచుమించులో 1,50,000 ఇట్టుకున్నారు అనుకోండి. 90,00,000 ఇంచుమించులో పాలు ఇటుకోబోదుకు వచ్చేస్తుంది. అంటే ఆ క్వాలిటీ ఆ జాతిని బట్టి వస్తుంది. అన్ని రావన్నా, గ్రేడెడ్ ముర్రా రావాలంటే రావదు. ముర్రా క్వాలిటీ మంచిది కాబట్టి ఆ క్వాలిటీని మళ్ళీ మేపుకొని తయారు చేసుకుని అమ్ముకుంటే మళ్ళీ డబ్బులు వస్తుందన్న అభిప్రాయంతో మళ్ళీ చిన్నగడ్డ రైతులు కొనుక్కొని మళ్ళీ మేపుకుంటున్నారు. అంటే పొలం అంతా తిరిగి మేపు వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయి వత్తతో మోపు గడ్డకు తెచ్చుకుని మేపుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే సంవత్సరం ఇది నిండు శివుడు రాబోదికి ఒక కట్టగడ్డ ఒకటి దాని మీద అందరూ ఈ రన్నింగ్ చూస్తున్నారు. గ్రేడెడ్ ముర్రాను కొనడానికి ఎవరో ఇష్టపడతలేదు. అంటే ఇటు సైడ్ కొంచెం అంటే రాజమండ్రి సైడ్ సరిగా పాలు ఇవ్వవు, లేకపోతే కొంచెం మోసాలు ఎక్కువ జరుగుతాయి అనే వాళ్ళకు మీ యొక్క సమాధానం ఏంటన్నా? దేనికి మోసం జరుగుతుందన్న? మేము చెప్తున్నాం, రమ్మంటున్నాం, 2 రోజులు ఉండమంటున్నాం, 2-3 రోజులు ఉండమంటున్నాం, రూమ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. 2 పూట్ల పాలు చూసుకోవాలి. పొద్దుట సాయంత్రం, మరుసటి రోజు పొద్దుట మళ్ళీ సాయంత్రం, అలా 3 రోజులు చూసుకొని తీసుకెళ్ళండి. దీనికి మోసం ఏముంది? ఒకవేళ ఇంటికి వెళ్ళాక కూడా ఏమైనా తేడా పడవస్తే రీసర్వీస్ కూడా చేస్తానంటున్నాం. అది రీసర్వీస్ హర్యానాలో చేయమనండి. అడెవడో చదువుతాం, ఇది ఎవడో చదువుతాం, సమాధానం కూడా చెప్పరు అక్కడ. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఇంకో గేదె ఏమన్నా పాలు తక్కువతుంది అనుకోండి, ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా అన్న మై వస్తుందని అనుకోండి, ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇస్తాడు ఇవ్వడం, సమాధానం కూడా ఉండదు. తీసుకొచ్చే సమాధానం కూడా ఉండదండి. అక్కడ నుంచి తీసుకొచ్చాక గేదెలు కంప్ అయిపోతే ఇంటి వాళ్ళు మీ తోలికెళ్ళి 15 రోజులు ఏ పోడైనా చేసినా గేదెలు ఆగేసినా మళ్ళీ రీసర్వీస్ చేసుకుంటున్నాం. ఒక 5,000 రానే పోనే మేము మళ్ళీ తీసుకుని ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగా చుట్టుపక్కల ఎవరైనా ఇస్తారని చూడండి. మాది మోసం ఎందుకుంటుంది? పాలు చూసుకోమంటున్నాం, 15 రోజులు గ్యారంటీ ఇస్తున్నాం. దీనికి మోసం ఏముందన్న? మనం పెట్టిది ఏదో కడుపు నిండా పెట్టాలి. మనం డైరీ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళు దాన్ని సక్సెస్ గా చేయగలము అన్న నమ్మకం ఉంటేనే దాంట్లో దిగాల. కానీ ఆ లేబర్ మీద బీహార్ వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళ మీద పెట్టేసి అలాగే వెళ్ళిపోయి పాలు ఇస్తలేదంటే ఇవ్వన్నా. బీహార్ వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళు గడ్డేసామో పాలు లీటర్ ఇచ్చినా 3 లీటర్లు ఇచ్చినా 5 లీటర్లు ఇచ్చినా అలా తీస్తారు. మళ్ళీ వదిలేస్తారు. దాన వేయరు, గడ్డేరు.
పొద్దుటే వేస్తారు గడ్డి, పాలు తీసేస్తారు, క్లీన్ చేసేస్తారు, గడ్డి వేసేస్తారు, మళ్ళీ సాయంత్రం వరకు దాని గడ్డి ఉండదు ఏముండదు. కడుపు నిండా తినకపోతే పాలు ఏమవుతుంది? అదే మనం ఉన్నాం అనుకోండి దగ్గర ఉండి మేపుకోవాలి మనం, దాని కడుపు నిండా పెడితే పిండుతుంది పాలు. ఏది పాలు మోసం అన్నది ఏది ఉండదన్న. ఇక్కడ చూసుకోమంటున్నాం, అక్కడికి వెళ్ళే కూడా మీకు గ్యారెంటీ ఇస్తున్నాం, అన్ని గ్యారెంటీ ఇస్తున్నాం, 15 రోజుల వరకు గ్యారెంటీ ఇస్తున్నాం, రీసర్వీస్ ఇస్తున్నాం. దీనికి మోసం ఏముంది? మీరు బ్రోకర్ చేతిలో పడకుండా డైరెక్ట్ మా డైరీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్ తీసుకోండి. మీరు 10 సార్లు చెప్తున్నాం కదా, దానికి మోసం కూడా పోవాల్సిన పని ఏమీ లేదు. ఏమైనా లోతుపాట్లు ఉన్నాయి రండి అన్న, ఇది పాలు తక్కువ అవుతుంది అన్న, ఇది తిండి తక్కువ అవుతుంది, ఇంకో దాన్ని తీసుకోండి. ఇప్పుడు మా డైరీలో 30-40 సార్లు ఎప్పుడు ఉంటాయి. నచ్చిన దాన్ని తీసుకుంటారు, నచ్చిన దాన్ని తీసుకుని తీసుకెళ్ళిపోతారు. దీనికి ఏం ఉందో మీ ఇంట్లో గేదె మార్చడం. అలాగే రైతు దగ్గర కొన్నా, హర్యాలో కొన్నా ఇలాగ మార్చమని చెప్పమనండి. ఎవరైనా మారుతారా చూడండి, మీరు రైతుల దగ్గర కొనండి, మారుతారా? మాకు ఇచ్చిన మేమేం చేయం, మా దగ్గర లేవయ్యా అంటారు. హర్యాలో కొనండి, నువ్వు అక్కడ చూసుకున్నావు కదా నాకు సంబంధం ఏంటయ్యా అంటారు. ఆ గాడి దాటిందంటే సమాధానం చెప్పరు అది. కానీ మీరు 1,00,000 పెట్టుకున్నా, 1,50,000 కొట్టినా పెట్టుకున్నా సరే మేము గేదెను మార్చి ఇస్తాం. ఏంటంటే మా దగ్గర ఉంటాయి కాబట్టి, ఏమైనా రోడ్డు పాటలు ఉన్నా మేము సర్ది చేసుకుంటాం కాబట్టి. మాది మోసం ఏముందన్న? అని ఇప్పుడు మన దగ్గర ఒక 30-40 గేదెలు ఉంటాయి. ఎవరైనా సరే కొంచెం అంటే అవగాహన ఆడికడుకునేటోళ్ళు మంచి గేదెలు ఉన్న 30-40 గేదెలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఎలా గుర్తుపట్టాలి ఇది మంచి గేదె, ఇది మంచిగా పాలిస్తుంది అని చెప్పి ఎలా గుర్తుపట్టాలి? అంటే కొంచెం అవగాహన, అంటే పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు చూస్తేనే పసిగట్టేస్తారు ఏది ఎట్లా ఉండాలని చెప్పేసి. కొంచెం అవగాహన ఉండేటోళ్ళు ఎలా పసిగట్టాలన్న, అంటే 40 గేదెలు ఏది మంచి గేదె, ఏది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిగా పాలిస్తుంది. మీ పక్కన మీ ఎరువున్న వాళ్ళు రైతులు కానీ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు కానీ మీకు కొత్త అనుభవం అయితే వాళ్ళు తీసుకుని రండి. మేము అమ్ముకునే కూడా ప్రతిదీ మంచిదే అంటాం, చెడదని అనం. వాళ్ళని కూడా తీసుకొచ్చారనుకో, దాంట్లో క్వాలిటీ, రింగ్ క్వాలిటీ చూసుకోండి, దాని అండర్ క్వాలిటీ చూడండి. అంటే పొదుగు ఎలాగ ఉంది, ఎంత బోర ఉంది గేది, దాని సైజ్ ఎలాగ ఉంది, మనకు ఒక 5-6 లీటర్ పాలు ఇస్తుంది ఇవ్వదా అన్న అభిప్రాయం మమ్మల్ని దాంట్లో ఎంచుకొని తీసుకోండి. మేము 190 ఎంచి మీరు తీసుకొచ్చినా మా కడేసి ఉన్న దాని మీద దీంట్లో మీరు 2 తీసుకున్నా 3 తీసుకున్నా సరే దాంట్లో ఎంచుకొని తీసుకోవచ్చు. మీ కూడతో తీసుకొచ్చిన వాళ్ళు కూడా అనుభవం ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకోండి. మీ అనుభవం ఉన్న వాళ్ళు కూడతో తీసుకొచ్చుకోండి. అంటే మీరు డైరీ ఫార్మ్ పెడతాం అనుకున్న వాళ్ళు అనుభవం తీసుకొచ్చుకొని నచ్చిన గేదెలు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చి మీ అనుభవంలో ఉన్న ఆయన కూడా నచ్చి తీసుకొని వెళ్ళాడు అనుకోండి, వెళ్ళే కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే మార్చే కూడా మాకు ఉంది. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు నచ్చి 40 గేదెల్లో 2-3 గేదెలు తీసుకున్నా, 4 గేదెలు తీసుకున్నా, మీ ఆయనకి నచ్చి మీరు నచ్చి తీసుకున్నా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమైనా ప్రాబ్లం గంట వచ్చినా రీసర్వీస్ చేస్తాం. దానికైతే మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. సెలక్షన్ పక్కన ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని తీసుకొచ్చుకోండి, మేము అనుభవం ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చుకోండి. మేము అమ్మే వాళ్ళు అన్ని మంచిదే అంటాం, అన్ని మంచిదన్నా మామూలుగా మంచిలో మంచి నీకు నచ్చిందేమన్నా మేము ఇచ్చినా మీకు నచ్చదు. మేము ఇస్తామన్నా ఈ అన్న నువ్వు వచ్చావు కాబట్టి ఈ మంచి తోలుకెళ్ళి ఈ జర్నీ తోలుకెళ్ళి అంటాం. ఈ తోలుకొని వెళ్తావు, అక్కడికి వెళ్ళాకనే ఆ గేదె విలువ తెలియలేను ఏదో మాట అంటాడు. అమ్మ తెల్లలేదు మామూలుగా పడిపోయారు మీరు, గేదె ఎంత చేద్దాం మామూలుగానే అని అంటారు. వాళ్ళ అనొద్దండి, వాళ్ళని తీసుకొని రండి, సెలక్షన్ చేసుకోండి. మీకు నచ్చి మీరు తీసుకెళ్ళినప్పుడు పక్కన సెలక్షన్ అనవసరం. మీ దగ్గర ఉన్న వాళ్ళని మీకు సెలక్షన్ చేస్తున్నామని తీసుకురండి, తీసుకొచ్చి సెలక్షన్ చేసుకుని మీకు నచ్చిన గేదెలు తీసుకెళ్ళండి. మనకి ఒక డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే ఎన్ని రూపాయల పాల ధర మినిమం, అంటే ఒక మనిషికి షెడ్ ఆయనకే ఉంది, గడ్డి ఆయనకే ఉంది, ఎన్ని రూపాయల పాల ధర ఉంటే ఒక మంచి లాభాలు వస్తాయన్న? మనకి 80 రూపాయలు ఉందన్న, మినిమం 80 కాడి నుంచి 100 రూపాయల వరకు ఉంది. 80 రూపాయలు ఉన్నా మనకు సరిపోతుంది, మంచిగా మనకి రూపాయలు ఆదాయం కనబడుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. అయితే మనం లేబర్ మీద లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పాడి పాలు నమ్ముకున్న కూడా ఎవరు పోడవరు, నంబర్ 1 గా సక్సెస్ అవుతారు. పాడి తల్లి ఎవరిని మోసం చేయదు, పాల తల్లి అందరినీ సక్సెస్ చేస్తుంది. అయితే మనం చేసుకోవాలా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకున్న వర్కర్ పెట్టాలా, వర్కర్కి ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. అదే వర్కర్ లేకుండా నువ్వే చూసుకో, ఆ 20,000 నీకు నెలకు మిగులుతులేదా? నీకు వచ్చే ఆదాయం 20,000 ఆదాయం కదా, నా 20,000 అడితే కానీ బీహార్ రావట్లేదు. ఆ 20,000 తప్పించి మాలో నువ్వు చేసుకో. నువ్వు ఎలాగ దోలుగాడు ఉండాలా, అది సరిగ్గా చూడడు. 20,000 అడిగి ఇచ్చినా సరిగ్గా మేతట్టడు, అటు సరిగ్గా మేతట్టడు, వాళ్ళు సరిగ్గా పెట్టడు, దోళ్ళు సరిగ్గా చూడడు. అదే డబ్బులు 20,000 అడిగివ్వకుండా నువ్వు దగ్గర నుంచి చేసుకున్నావు అనుకో, నువ్వు దోళ్ళకి సమానంగా పాలు వదులుతావు, గేదె సమానంగా పాలు తెస్తావు, గేదె కడుపు నిండా తింటుందో లేదో చూసుకుంటావు. అంటే నువ్వు తిండిదా, నువ్వు పాలు పిండిది నువ్వు వాటిలో వసులుతావు కాబట్టి తిరుగుతావు కాబట్టి ఏది ఎలా ఉన్నదన్నా నీకు ఒక అవగాహన తెలిసిపోదు. అది మనం మనిషిని పెట్టుకుంటే ఖర్చు, ఈ ఖర్చు వల్ల మనకు కలిసి వస్తుంది, మనం చేసుకుంటాం వల్ల కలిసి వస్తుంది. 20,000 అడిగి వాళ్ళ ఈ కరెంట్ బిల్లు ఒకటి చేస్తాం, కరెంట్ బిల్లు ఏం చేస్తాం, మోటార్ వేసుకుని అలా పొద్దుమంది కడుగుతానే ఉంటాడు. మనం ఏం చేస్తాం, 10 నిమిషాలు కడిగేస్తాం లేదు. ఆడేం చేస్తాడు, అలా పేడలు తీరంట, పేడలు కూడా కొడుతుంటాడు. ఎప్పుడైనా సరే మిల్క్ మిషన్ ట్రై చేశారా? అంటే మిల్క్ మిషన్ పెట్టుకోవచ్చా గేదెలకు? మిల్క్ మిషన్ పెట్టుకోవచ్చు కానీ అన్న అది కొద్దిగా ఒక్కో గేదె ఏంటంటే అల్లిపోద్ది.
ఎట్లా అన్న? ఈ పాలు పిండంలోనే ఒక్కొక్కసారి పాలు తగ్గినాయి అనుకోండి, వెంటనే చూసుకోగా వదిలేస్తే ఏం చేద్దంటే అదురొచ్చేస్తుంది. ఉహు, అదురొచ్చేసి అల్లిపోతాయి అనుకోండి. ఉహు. అల్లిపోయిందంటే సన్నికి ఇన్ఫెక్షన్ రావడం ఇవి అలా జరుగుతాయి. ఎందుకు మనం ఇలా పిండించుకోవచ్చన్న మనం అంతే పిండితో. సరే. అంటే ఇప్పుడు వద్దంటారా? అంటే చాలా మంది ఏంటంటే ఎందుకు అంటే అక్కడ ఏమైనా నాటులో ఎక్కువ ఏమైనా వాడుతున్నారని కొంచెం ఆంధ్ర తెలంగాణలో మిల్క్ మిషన్ చాలా వరకు చాలా మంది వాడరు. మా దానివల్ల ఏమైనా ఆంధ్రాలో మైనస్ ఉందా? మట్టికి 100% వరకు మిల్క్ మేసం వాడరు. వాడరు. అదే 100 గేదె మాకున్నా 150 గేదె ఉన్నా 50 వర్కర్లే గేదె ఉన్నా పెట్టుకుంటారు తప్ప. చేతితోటే మంచినీళ్ళే పెట్టి తీసుకుంటాం, చేతులతోటే పిండుకుంటాం. ఉమ్, మేము మిషన్ అన్నది 100% వాడము. ఓకే. అది ఓకే అన్న, ఫైనల్ గా ఏం చెప్తారన్న? అంటే ఇక్కడ గేదెలకు వచ్చేటోళ్ళకు ఎటువంటి గ్యారంటీ ఉంటుంది? మీ తరపున మీరు ఏమి ఇస్తారన్న? మా తరపున మామూలుగా మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటే 1,10,000 కాడి నుంచి 1,60,000 వరకు సాలరీ ఉంటుంది. డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న వాళ్ళు మీ అనుభవం, మీ పక్కన ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు, మీకు అనుభవం ఉన్నా పర్లేదు, మీ పక్కన ఇంకా అనుభవం ఉన్న వాళ్ళు తీసుకురండి. తీసుకొచ్చి చూసుకోండి, మీకు సెలక్షన్ చేసుకోండి, నచ్చింది తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు. మీరు డైరెక్ట్ వస్తే ఈ రేట్లు ఇవ్వగలం. మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే కూడా ఏమైనా తేడా పడవచ్చినా 15 రోజుల లోపల గేదెని తీసుకొని మళ్ళీ గేదెని ఇవ్వడం కూడా జరుగుతుంది. అది డైరెక్ట్ రావడం. ఎవరు వచ్చినా డైరెక్ట్ గా వచ్చి చూసుకోండి. మన దగ్గర 2 బోట్లు మా మీద దయించి 2 రోజులే ఉండి పొద్దుట సాయంత్రం మరుసటి పొద్దుట సాయంత్రం పాలు చూసుకొని దారులు చూసుకొని అన్ని బాగున్నాయంటే తీసుకెళ్ళండి. 100 రూపాయలతో మాట్లాడుకోండి. బండి లోడ్ కట్టాక ఉన్న డబ్బులు ఇవ్వండి. అదన్న ప్రతి రైతుకి చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్ వచ్చి తీసుకోండి. ఓకే. శేఖరన్ డైరీ ఫామ్ లో రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంటాయి, మీడియం సైజ్ గేదెలు ఉంటాయి. థ్యాంక్ యూ.